వెల్కమ్ టు saksheducation.com. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో కానీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో కానీ, అలాగే పోలీస్, కానిస్టేబుల్, డిఎస్సి వివిధ పరీక్షల్లో హిస్టరీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ హిస్టరీకి ఎలాంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, ఎలా చదవాలి, కొన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మొదలైన అంశాలపైన హిస్టరీ రంగంలో 22 సంవత్సరాల అనుభవం ఉన్న మిరియాల రాజు సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ పోటీ పరీక్షల్లో హిస్టరీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఏపీఎస్ కానీ, టీజీపీఎస్ కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ. సో హిస్టరీని యొక్క ప్రాధాన్యత ఎలా చెప్తారు సార్? ప్రియమైన విద్యార్థులారా, మరి భారతదేశ చరిత్ర, ఏపీ చరిత్ర, తెలంగాణ చరిత్ర వీటికి సంబంధించిన అంశాల్లో 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజన జరిగిన తర్వాత అక్కడ రాష్ట్ర చరిత్రకు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ, తెలంగాణ చరిత్ర కానీ, తెలంగాణ ఉద్యమానికి కానీ ప్రాధాన్యత పెరిగింది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేదా ఇతర ఎస్ఐ కానిస్టేబుల్, జైల్, డిఎల్ లాంటి ఇతర ఎగ్జాముల్లో కూడా మన రాష్ట్ర చరిత్ర లేని ఎగ్జామ్ అనేది ఉండదు. అది మనకందరికి తెలిసిన విషయం. కాబట్టి జనరల్ స్టడీస్ పర్పస్లో మొదటి ప్రాధాన్యత అంశంగా చరిత్రకి ఇంపార్టెన్స్ అనేది ఉంది. కాబట్టి ఇతర ఎన్ని సబ్జెక్టులు వచ్చినప్పటికీ మాతృ భాషకు సంబంధించి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో అదే ఈ శాస్త్రాల్లో చరిత్ర అనే దానికి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి పోటీ పరీక్షల్లో ఈ చరిత్రకి ఇంపార్టెన్స్ ఇస్తూ విశ్లేషణాత్మకంగా ప్రశ్నలు తయారు చేస్తూ మీ ముందు ఉంచడం అనేది జరుగుతుంది. కాబట్టి చరిత్ర లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఉండదు. అది నెంబర్ 1 ప్రాధాన్యత. సార్ యాక్చువల్గా ఏపీఎస్సీ కానీ, టీజీపీఎస్ కానీ, పోలీస్ కానీ, వాటెవర్ ఈ పరీక్షల్లో ఈ మధ్య కాలంలో ప్రశ్న సర్వే మారింది సార్. ప్రశ్న పూర్తిగా మారిపోయింది. సో ఇప్పుడు ఉన్న రంగంలో ప్రశ్నల తీరు ఎలా ఉంది, ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది? మంచి క్వశ్చన్. విద్యార్థులందరికీ నేను మీ మిరియాల రాస్తాను చెప్పడం ఏమనగా, మనం ఒక 15 సంవత్సరాల క్రితం ఉన్న ప్రశ్నాపత్రాలకు ఆ తర్వాత వచ్చిన ప్రశ్నాపత్రం మనం గమనిస్తే గతంలో ప్రశ్నలు ఎట్లా ఉండేనంటే ఒక సెంటెన్స్, ఒక వాక్యంలో అడిగింది. సింపుల్గా మనకి ఏదైనా సబ్జెక్టు మీద సగటు విద్యార్థి కూడా అవగాహన ఉంటే ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయగల స్థితిలో ఇంతకుముందు ఉండేవి. కానీ ప్రస్తుత తరుణంలో పోటీ పరీక్షల ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య తగ్గటం, విద్యార్థుల సంఖ్య పెరగటం, పోటీ పెరిగినందువల్ల విద్యార్థులందరిలో నాణ్యమైన వ్యక్తులను, ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళను వెలికి తీయాలి, ఉద్యోగాలు ఇవ్వాలన్న భావనతో పోటీ పరీక్షల సరళి మార్చింది. అంటే ఒక వాక్యంతో ఉండేటటువంటి వాటిని కాకుండా ఒక ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు మనం అబ్జర్వ్ చేస్తే సార్, ప్రస్తుతం ఒక హాఫ్ పేజీ ప్రశ్నే ఉంటుంది, కింద ఆప్షన్లు ఉంటాయి. అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతున్నాడు. విశ్లేషణాత్మకంగా మనం దాన్ని చదివినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలం. ఆ సందర్భంలో కూడా చేయని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రశ్నలు లోతుగా అడుగుతున్నాడు, అనలైటికల్ అప్లికేషన్ మెథడ్లో అడుగుతున్నాడు. సగటు విద్యార్థి కాదు, ఏ విద్యార్థి అయినా కూడా పూర్తిగా సబ్జెక్టు మీద పట్టుంటే ఫస్ట్ ప్రశ్న చదవాలి. ప్రశ్న చదివిన తర్వాత ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్ల తర్వాత మళ్ళీ సరైన దాన్ని ఎంచుకోవాలంటే ఆ ప్రశ్నను మనం చదివే లోపు దాని థీమ్ ఏందో గ్రహించాలి. ఆ థీమ్ను గ్రహించినప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం. కానీ అది చదవాలంటే మొదటగా మంచి ప్రిపరేషన్ ఉండాలి, సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. అవగాహన ఉన్న తర్వాత అది ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆప్షన్లు ఉన్నదా లేదా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అంత లోతుగా అడుగుతున్నాడు, మైక్రో లెవెల్ అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్లో క్వశ్చన్ గతంలో పోటీ పరీక్షలు అడిగింది. ఏంటి మోడల్ క్వశ్చన్ అంటే, షోడశ మహాజనపదాలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉన్నాయి, వాటి గురించి మొదటగా ఏ మత గ్రంథాల్లో ఉంది అని అడిగింది. ఏం సార్ అంటే ఈ క్వశ్చన్ ఏ మత గ్రంథాలంటే ఆప్షన్లు ఏమి ఇచ్చిండు మనకంటే, మనకు సుత్త పీఠిక అనే గ్రంథం ఉంటుంది. సుత్త పీఠిక అనే గ్రంథంలో చాప్టర్లు 5 ఉంటాయి. 5లో అంగుత్త నికాయ అనే గ్రంథంలో ఉంటుంది. అంటే మనకు అంగుత్త నికాయ అనే చాప్టర్, సుత్త పీఠిక అనే గ్రంథం, అది బౌద్ధ మతానికి సంబంధించి. అంటే బౌద్ధ మతాన్ని ఇవ్వలే, మళ్ళీ ఈ పీఠికల గురించి అడుగుతుండు. అంటే క్వశ్చన్ అడిగే విభాగం ఏంటంటే చాలా మైక్రో లెవెల్లో వెళ్ళిపోతుంది. దానివల్ల సగటు విద్యార్థి బౌద్ధ మత పవిత్రమైన పుస్తకాలను త్రిపీఠికలు అంటారు. మరి త్రిపీఠికల్లో ఏముంది, ఏ పీఠికల్లో ఏం చాప్టర్ ఉంది, అందులో ఏముంది, అంత డెప్త్గా పోయినప్పుడు సాధారణ విద్యార్థి చేయలేడు. కాబట్టి ఒక దీర్ఘకాలికంగా ప్రిపరేషన్ చేసిన వ్యక్తి చేయగలడు సార్. అంత డెప్త్గా క్వశ్చన్ అడుగుతారు. యాక్చువల్గా మీరు ఇందాక సూక్ష్మంగా క్వశ్చన్లు అడుగుతున్నారు అన్నాడు. అవును సార్. ఒక ప్రశ్న ఎలా ఉంటుందంటే ఆ క్వశ్చన్ ఈ ఆప్షన్స్లో
ఇదే ఆప్షన్ అదే ఆప్షన్ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంది. అవును. అది ఏ ఆప్షన్ పెట్టాలో కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఆ ప్రశ్నకు రైట్ ఆన్సర్ చేయాలంటే ఎలా ఉండాలి విద్యార్థి అవగాహన? మంచి క్వశ్చన్ సార్. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రశ్న చదివేటప్పటికీ మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. ప్రశ్న చదవటం ఒకటి, ప్రశ్నలో ఉన్న థీమ్ ఏంది అర్థం చేసుకోవటం ఒకటి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆప్షన్కి వచ్చేటప్పటికి 4 ఆప్షన్లలో మనకు 2 తెలిసినట్టుంటాయి, 2 తెలియనట్టుంటాయి. ఆ 2 తెలిసినా డిలీట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ తెలుస్తుంది. ఇంకా రెండింటి మధ్య ఆన్సర్ దోబుచ్చులాడుతుంటుంది. అదా ఇదా ఇదా అదా అన్నప్పుడు మనం క్లాస్ రూమ్లో ఏదైతే లెక్చరర్ చెప్పింది వింటామో ఆ విన్నది గుర్తుకొస్తే, మనం చదివింది గుర్తుకొస్తే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 సమానంగా ఉన్నట్టుంటాయి, అదా ఇదా ఇదా అదా అనేటప్పుడు క్లాస్ రూమ్లో నువ్వు ఎంత లిజనర్గా నీవు ఉంటావో, ఎంత విశ్లేషణగా నువ్వు చదువుతావో, క్లాస్ వింటావో, తర్వాత రివిజన్ చేస్తావో, ఆ రెండింటిలో కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నువ్వు ఫస్ట్ ప్రిపరేషన్ ఆ 2 సెలెక్ట్ చేయాలంటే పూర్తిగా సబ్జెక్టు మీద పట్టు ఉంటే తప్ప చేయలేవు. ఆ పట్టు ఉండాలంటే క్లాస్ రూమ్లో కూర్చొని మంచి అనుభవం ఉన్న లెక్చర్ దగ్గర కోచింగ్ తీసుకోవాలి. అదొక్కటే సూత్రం సార్. సార్, ఇప్పుడు సగటు విద్యార్థి కానీ గ్రామీణ విద్యార్థులు కానీ ఈ హిస్టరీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ప్లానింగ్ ఎలా ఉండాలి సార్ ఓవరాల్గా? ఒకటి మంచి క్వశ్చన్ సార్. గ్రామీణ ప్రాంత విద్యార్థులు లేదా సగటు విద్యార్థి అనే క్వశ్చన్ మీరు వేశారు. ఈరోజు పోటీ పరీక్షలు అంటేనే గ్రామీణ ప్రాంత విద్యార్థి చదివే చదువు. ఏదో డబ్బున్న కరోడ్పతిని వచ్చి అయ్యా ఈ కోర్స్ తీసుకొని కోచింగ్ వస్తే జాబ్ వస్తుంది అంటే నాకు వద్దు సార్ అంటాడు. ఎందుకంటే ఆర్థికంగా డెవలప్ ఉన్న వ్యక్తి ఉద్యోగాల వైపు రాడు, ఏదో బిజినెస్ చేసుకొని బతాడు. రెండవది, ఉద్యోగాలు ఎవరు కావాలి? ఆర్థికంగా వెనుకబడిన వారికి, సామాజికంగా వెనుకబడిన వారికి, సగటు నిరుద్యోగి, సగటు గ్రామీణ ప్రాంత విద్యార్థికి పోటీ పరీక్షలు ముఖ్యం. మరి ఇందులో సగటు విద్యార్థి అని కాదు, ఒక మంచి కోచింగ్ సెంటర్ని ఎంచుకోవటం, ఒక మంచి ఫ్యాకల్టీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవటం, సగటు విద్యార్థి కూడా క్లాస్ రూమ్లో కూర్చుంటే అతని విశ్లేషణాత్మక లెక్చర్ బోధించడం వల్ల నీకు సబ్జెక్ట్ వస్తుంది. నువ్వు డిగ్రీ వరకు మనం చదివేటటువంటి అకాడమిక్ ఇయర్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానులే. ఒకరు ఎక్కువ డిగ్రీలు నాకు 99% వచ్చినాయి సార్, మరి అబ్బాయికి 60 వచ్చినాయి, ఇంకో అతనికి 40% వచ్చింది అనేది ఇక్కడ క్రైటీరియా కాదు. ఎవరైనా సరే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు చదివిన అకాడమిక్ ఇయర్కు ఇక్కడ ఉన్న సిలబస్కు తేడా ఉంటుంది. ఈ తేడా ఉన్న సిలబస్ అందరికీ సమానం. అందరికీ సమానమైనప్పుడు ఏంటంటే, ఒక దీర్ఘకాలికంగా మనం కోచింగ్ తీసుకున్నప్పుడు, ఒక 6 నెలలు కోచింగ్ తీసుకున్నప్పుడు, దానివల్ల ఇంకో 6 నెలలు రివిజన్ చేసుకోవటం మూలంగా సగటు విద్యార్థి జాబ్ సాధిస్తాడు, గ్రామీణ ప్రాంత విద్యార్థి జాబ్ సాధిస్తాడు. ఎందుకంటే వాళ్ళ పట్టుదల ఎక్కువ ఉంటుంది, కసి ఎక్కువ ఉంటుంది. నేను సాధించాలి అనుకుంటాను, నేను సాధించాలని పట్టుదల, విశ్వాసం, నమ్మకం ప్రతి విద్యార్థికి ఎక్కడైతే తన ఆలోచన అంతరాత్మకంగా వస్తుందో సక్సెస్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఆన్లైన్ అనేది పోర్టల్స్, ఆన్లైన్ యాప్స్ లాగా ఎక్కువ కోచింగ్ జరుగుతుంది సార్. సో క్లాస్ రూమ్లో చెప్పింది వినడం అనేది చాలా గతంలో బాగా సక్సెస్ రేట్ ఉంది. ఆన్లైన్లో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉండే అవకాశం? రైట్, మంచి క్వశ్చన్ సార్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మీరు అన్నట్టు ఒక సోషల్ మీడియా, ఒక ఆన్లైన్ క్లాస్, మన కరోనా వచ్చిన తర్వాత దీని ఎఫెక్ట్ ఎక్కువైంది, ఇంపాక్ట్ ఎక్కువైంది. కానీ నేను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే విద్యార్థులకు ఒక మంచి గమనిక సూచన చేస్తున్నా. ఆన్లైన్ అనేది మీరు వెళ్ళకండి. ప్రాచ్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో కొన్ని దేశాల్లో ఆన్లైన్ క్లాసులను బ్యాన్ చేసిండ్రు. ఎందుకంటే దానివల్ల మనం ఒక ట్యాబో, ఒక ఫోనో ముందర పెట్టి చూస్తే మన విజబుల్, జనరల్గా ఒక డాక్టర్ దగ్గర ఒక టీవీనే ఒక 8-10 అడుగుల దూరం ఉండి చూడండి అంటారు. మనం అంత ట్యాబ్ను ముందర పెట్టుకొని చూస్తే కళ్ళ ఎఫెక్ట్ అవుతుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి. దానివల్ల మనకు ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉండి సబ్జెక్ట్ నేర్చుకోలేము. 2, క్లాస్ రూమ్లో నువ్వు ఎప్పుడైతే కూర్చొని కమ్యూనికేషన్ సార్కు నీకు మధ్య జరుగుతుందో ఆ చదవటం మూలంగా అట్లా ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఎమ్మడే లెక్చర్ని అడిగి తెలుసుకోవటం, సబ్జెక్ట్ విశ్లేషణ చేసుకోవటం, మంచి పుస్తకాలను సెలెక్ట్ చేసుకోవటం. దానివల్ల ఆఫ్లైన్లో నీవు ఎక్కువ చదువు నేర్చుకుంటావు. అది ఆఫ్లైన్లో ఎక్కువ దొరుకుతుంది, ఆన్లైన్లోకి రాదు. ఆన్లైన్ను నమ్మకండి. ఏదో టైంపాస్, మన మైండ్ బాగా బుర్ర వీటికి చదివి హీట్ ఎక్కినప్పుడు ఏదో టైంపాస్కి 2 నిమిషాలు చూడాలి, పక్కన పెట్టాలి. కానీ దాన్ని క్రైటీరియా తీసుకోకండి. కొన్ని ఇన్స్టిట్యూట్లు కూడా ఆన్లైన్ ఎంకరేజ్ చేస్తూ ఉండవచ్చు, కానీ అట్లాంటి దానికి వెళ్ళకండి. ఆఫ్లైన్ను తీసుకోండి. ఆఫ్లైన్లో ఒక లెక్చరర్ మీ ముందు ఉండాలంటే పుస్తక భాండాగారం మొత్తం మీ దగ్గర ఉన్నట్టే. ఆయనతో కమ్యూనికేషన్ చేయండి, సబ్జెక్ట్ని ఎంచుకోండి, ఆఫ్లైన్ ప్రయారిటీ ఇవ్వండి, మంచి జాబ్ సాధించే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు పుస్తకాల గురించి చెప్తారు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు పుస్తకాల పైన కొద్దిగా ఎలాంటి స్టడీ మెటీరియల్ ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి పుస్తకాలు ఎంపిక చేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉంటారు సార్. అవును. సో హిస్టరీకి బెస్ట్ ప్రామాణిక పుస్తకాలు అంటే మీరేం చెప్తారు? ఒకటి, థ్యాంక్ యూ సార్, మంచి క్వశ్చను. నేను విద్యార్థులారా ఒక మాటను నేను చెప్తున్నా అంటే, ఒక విషయం, పుస్తకాలు ఒక మంచి క్వశ్చన్. ఎందుకంటే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు
ఒక ఏపీపీఎస్సి కానీ ఒక టీజీపీఎస్సి కానీ ఏ ఎగ్జామ్కు ఏ సిలబస్ అనేది విడుదల చేస్తుంది. ఆ సిలబస్ కాపీస్ని మీరు ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకోండి. అప్పుడు 50% సక్సెస్ మీకు వచ్చినట్టు. ఎందుకంటే ఫస్ట్ ఏం చేస్తున్నో క్లారిటీ ఉండాలి. నెంబర్ 2 వచ్చిన తర్వాత పుస్తకాల విషయంలో సార్ మనకు 2012 కన్నా ముందు తెలుగు రాష్ట్రాల్లో సిసి మెథడ్ అనేది ఉండే, మన జనరల్ మెథడ్ అనేది ఉండే. 2012 నుంచే సిసి మెథడ్ వచ్చింది. దీనికి ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది, కాంటెంట్ తక్కువ ఉంటుంది. ఆ పుస్తకాలు మీ దగ్గర ఉంటే 2012 కన్నా ముందు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2012 కన్నా ముందు ముద్రణ తీసుకోండి, సైన్స్ సోషల్కి సంబంధించి. 2 దీంతో పాటు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలన్నా మార్కెట్లో విచ్చలవిడిగా పుస్తకాలు ఈరోజు దొరుకుతున్నాయి. ఆ పుస్తకాలను దయచేసి మీరు కొంతవరకే ఇంపార్టెన్స్ ఇవ్వండి. పూర్తిగా చదవద్దని నేను అంట్లా, కొంతవరకు ఇవ్వండి. కానీ ఒక తెలుగు అకాడమీ వారు ఇటు ఇరు రాష్ట్రాల్లో ఏవైతే తెలుగు అకాడమీ విడుదల చేశారో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉందో, లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఏమైనా విడుదల చేస్తే అట్లాంటి స్టాండర్డ్ పుస్తకాలు తీసుకోండి. కాంటెంట్ అందులో ఎక్కువగా ఉంటుంది, విశ్లేషణ ఎక్కువ ఉంటుంది. ఆ పుస్తకాలు మీరు ఫస్ట్ అధ్యయనం చేయండి. చేసిన తర్వాత బయటి పుస్తకాలకు వెళ్ళండి. కానీ ఈ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ వదిలిపెట్టి బయటి పుస్తకాలకు వెళ్ళకండి. ఈ ప్రైవేట్ పుస్తకాలు అనేవి ప్రభుత్వ పుస్తకాలన్నిటినీ విశ్లేషణ చేసి ప్రైవేట్ వ్యక్తి పుస్తకాలు రాస్తాడు. కాబట్టి అదే పుస్తకాన్ని మనం చదువుదాం, గవర్నమెంట్వి మనం చదవాలి. ఎక్కువ ప్రియారిటీ తెలుగు అకాడమీ విడుదల పుస్తకాలు చదవండి, ప్రైవేట్ పుస్తకాలు వెళ్ళకండి. అదేవిధంగా ఈ పుస్తకాలు చదివేటప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర సింధు నాగరికత ఇంటర్మీడియట్లో ఉంటుంది, అది డిగ్రీలో ఉంటుంది, పీజీలో ఉంటుంది. కానీ ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు ఆ ఇంటర్మీడియట్ పిల్లోని మెంటాలిటీకి సంబంధించి ఎంత అర్థం చేసుకోవడం అంతవరకే ఉంటుంది. డిగ్రీలో పెంచుతాడు, పీజీలో పెంచుతాడు, ఇట్లా డెప్త్ వెళ్తాడు పుస్తకం. ఏజ్ పెరిగే కొద్దీ, సబ్జెక్ట్ పెరిగే కొద్దీ, అకాడమిక్ ఇయర్ పెరిగే కొద్దీ పెంచుతుంటాడు. ఇవి చదవండి. తెలుగు అకాడమీ ప్రియారిటీ అండి. 100% విశ్లేషణంగా అర్థమవుతుంది, చక్కగా చిన్నపిల్లలకి చెప్పినట్టు అర్థమవుతుంది, ఎక్కువ మార్కులు సాధించే స్కోప్ ఉంటుంది. సార్, హిస్టరీ బోధన రంగంలో మీకు 22 సంవత్సరాల అనుభవం ఉంది. కొన్ని వేల మంది విద్యార్థులకు మీరు టీచింగ్ అంటే మీరు క్లాసులు చెప్పుకుంటారు, ఎంతో మంది విద్యార్థులు. సో చాలామంది విద్యార్థులకు ఒక అపోహ ఉంది సార్, హిస్టరీ అంటే కష్టం, సో వీటి సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం కష్టం. సో చాలామంది స్కిప్ చేస్తుంటారు. అవును. సో అలా చేయకుండా హిస్టరీ పైన అభిమానం పెంచుకొని కొద్దిగా ఎఫెక్టెడ్గా చదవాలంటే మీరేం చెప్తారు? థ్యాంక్ యూ సార్. హిస్టరీకి సంబంధించి గతంలో పాత సినిమాల్లో చూసేటప్పుడు జనరల్గా హిస్టరీ బోరు అని కొన్ని పాటలు కూడా మనం అక్కడ వింటుంటాం. కానీ హిస్టరీ అనేది హిస్టరీ కాదు, ఈజ్ ప్లస్ స్టోరీ, ఈ స్టోరీ అంటే అతని స్టోరీ, నీదే స్టోరీ, వేరే వాళ్ళది కాదు. ఇక నీ స్టోరీ నువ్వు నీ చరిత్ర నువ్వు మార్చుకోవాలంటే ఈ చరిత్ర చదవాలి. ఈ చరిత్ర చదివితే నీ చరిత్ర మారుతుంది, నీ తలరాత మారుతుంది. నీ తలరాత మారాలంటే మేము రాసిన రాతను నేర్చుకోవాలి. కాబట్టి నీ చరిత్రను మార్చుకో, ఈ చరిత్రను తెలుసుకో. ఇది హార్డ్ సబ్జెక్ట్ కాదు నాన్న, చాలా సింపుల్, ఒక కథలాగా ఉంటుంది, ఒక స్టోరీ లాగా ఉంటుంది. దీని మీద చాలామంది సివిల్స్లో సక్సెస్ఫుల్గా సివిల్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు, గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా, గ్రూప్ 3లో కూడా, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో హిస్టరీ అని మెయిన్గా ఎందుకు ఉందంటే ఒక కథ. ఇది డిఫికల్ట్ కాదు. క్రోనాలజీ ఆర్డర్ ఫస్ట్ సింధు నాగరికత నుంచి ఏన్షియంట్ ఏంటి, మిడివల్లో ఏముంది, మోడర్న్లో ఏముంది. చాలామంది సార్ అన్ని మార్కుల కన్నా హిస్టరీ నాకు 100 వస్తే అవకాశం ఉంది, నేను 30కి వస్తే 30 మార్కులు సాధిస్తా, 20 వస్తే 20 సాధిస్తా నేను అంటే ఒక అభిమానం పెంచాలి. ఒకటి చెప్పే ఫ్యాకల్టీ మీద ఆధారపడి ఉంటుంది, రెండోది అతను అటువైపు మెంటల్గా క్రియేట్ చేయటం ఒకటి ఉంటుంది, రెండోది ఒక కథలాగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూర్చొని చదివిన కూడా సబ్జెక్ట్ సింపుల్గా అర్థమవుతుంది. దాన్ని మీరు ఇబ్బంది పడనక్కర్లేదు. అది ఏదో పెద్ద ఈ భూతం అనుకోవద్దు. ఒక క్రోనాలజీ ఆర్డర్లో ఒక కథ, ఇట్స్ ఏ స్టోరీ. బై లిజనింగ్ దిస్ స్టోరీ యూ కెన్ చేంజ్ యువర్ స్టోరీ. ఇక హిస్టరీ అంటే మన చరిత్ర మనం మార్చుకోవాలి అంతే తప్ప ఒక క్రోనాలజీ ఆర్డర్ ఉంటుంది. నేను క్లాస్ రూమ్లో కూడా అందరు విద్యార్థులకు ఒక సిస్టమేటిక్గా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, దాన్ని ఎలా గుర్తుంచుకోవడం చెప్పడం, పోటీ పరీక్షల్లో ఏ క్వశ్చన్ ఎట్లా అడుగుతుండో చెప్పడం, గతంలో ఎలా అడిగాడు, భవిష్యత్తులో అడిగే అవకాశం ఎలా ఉంది, ఇలా విశ్లేషణ చేస్తుంటే హిస్టరీ అనేది చాలా సింపుల్ సబ్జెక్ట్ సార్. దాన్ని టెన్షన్ పడద్దు, పూర్తిగా పాజిటివ్ మెంటాలిటీతో దీన్ని నేర్చుకోవచ్చు సార్. ఇప్పుడు ఈ సంవత్సరాలు ఉంటాయి హిస్టరీలో, ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇయర్ అంటే ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను సార్ అంటే, గుర్తు పెట్టుకోవడం కోడింగ్ డికోడింగ్ వద్దు. అది జనరల్గా ఏంటంటే ఎగ్జామ్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పూర్తిగా చదివిన తర్వాత మనం దిగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1600 సంవత్సరాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో వాళ్ళు రావడానికి ఒక కంపెనీని లండన్లో ఏర్పాటు చేసుకున్న తర్వాత 1680లో సూరత్లో వర్తక వ్యాపారం చేశారు. తర్వాత 1600 ఆనాడు 57 తర్వాత 1750లో ప్లాసీ యుద్ధం జరిగింది. అదేవిధంగా 1764లో బాక్సర్ యుద్ధం జరిగింది.
దాని తర్వాత 1750 ప్లాసీ, కరెక్ట్ ఎగ్జాక్ట్ 100 ఏళ్ళకు సిపాయిలు తిరుగుబాటు. 100 ఏళ్ళకి సిపాయిలు తిరుగుబాటు తర్వాత ఇక 90 ఇయర్స్కు మనకు స్వతంత్రం వచ్చింది. అంటే ఇయర్స్ అంటే క్రొనాలజీ ప్రకారం కొంచెం చూసుకోవాలి. సింపుల్. మన కర్ణాటక యుద్ధాలకు సంబంధం ఉంటుంది, కోడింగ్ ఉంటుంది. మైసూరు యుద్ధాలకు సంబంధం ఉంటుంది, ఆంగ్లో ఎక్కువ వరకు ఉంటుంది, ఆంగ్లో మరాఠా యుద్ధాలకు సంబంధం. అంటే ఇయర్స్ ఒక ప్లాన్ ప్రకారం చదువుకోవాలి. ఇన్నప్పుడు ఇట్లా 100 ఏళ్ళకు ఒకటి ఏమైనా జరిగిందా? 1750 ప్లాసీ, 1857కి వచ్చేటప్పటికి సిపాయిలు తిరుగుబాటు, మళ్ళీ 1947కి వచ్చేటప్పటికి స్వతంత్రం వచ్చింది. అంటే అక్కడ 100, ఇక్కడ 90 ఏళ్ళు, ఇట్లా కొన్ని ఉంటుంటాయి. ఉన్నప్పుడు ఈ ఇయర్స్ను గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. అదేవిధంగా మనకు కర్ణాటక యుద్ధాలు అట్లా వరుస గుర్తు తెచ్చుకో. పానిపట్టు యుద్ధాలు, మొదటి పానిపట్టు యుద్ధం ఇప్పుడు జరిగింది 1526లో జరిగింది, 1556లో రెండోది జరిగింది, 1761 మూడోది జరిగింది. అంటే ఒక 20-30 ఏళ్ళ గ్యాప్తో వీటి లింకప్ అయి ఉంటుంది ఇయర్స్. వాటిని గుర్తుపెట్టుకోవడం ఈజీ. అవి మన క్లాస్ రూమ్లో చెప్తాం మనం, ఇలా గుర్తుపెట్టుకున్నాను కోడింగ్ లాగా. ఫస్ట్ ఏంది, సబ్జెక్ట్ వచ్చిన తర్వాత అవి ప్రయోగం ఫస్టే గాలి చేయకండి. ఫస్ట్ భూమి మీద ప్రయోగం చేయాలి. హార్డ్ వర్క్ అంటుంది దాన్ని. హార్డ్ వర్క్ మొత్తం క్లియర్గా సబ్జెక్ట్ నేర్చుకోవడం హార్డ్ వర్క్, హిస్టరీ మొత్తం చదవటం హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేయాలి. చేసిన తర్వాత నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి కోడింగ్ చేసుకోవాలి. నీకు సబ్జెక్ట్ ఉంటే కోడింగ్ వస్తుంది. కోడింగ్లో ఏం చేయాలి, దాన్ని సాఫ్ట్ వర్క్ అంటాం. సాఫ్ట్ వర్క్ ఏం చేయాలి, హార్డ్ వర్క్ మొత్తం నేర్చుకున్నాక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ థీమ్ ఏందో, దాని మెసేజ్ ఏందో బయటికి తీయాలి. తీసేదాన్ని సాఫ్ట్ వర్క్ అంటాం. అది ఎప్పుడు వస్తుంది, మొత్తం నీకు తెలియాలి. ఒక సైకిల్ నేర్చుకుంటున్నాం సార్, సైకిల్ నేర్చుకున్న ప్రయాణంలో చాలా భయపడతాం. స్టార్టింగ్లో పర్ఫెక్ట్ సైకిల్ అయిన తర్వాత సింగిల్ హ్యాండ్తో నడుపుతాం, తర్వాత ఇంకో హ్యాండ్ కూడా వదిలిపెడతాం, పైకి లేపుతాం. ఎప్పుడు వస్తుంది, నువ్వు పర్ఫెక్ట్ అయిన తర్వాత. అది హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్లో సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత నీకు ఎలా అనుకూలంగా నీకు కావాలో దాన్ని మలుచుకోండి. అది సాఫ్ట్ వర్క్, దానివల్ల సక్సెస్ వస్తుంది. సార్ యాక్చువల్గా పిల్లలు కూర్చున్నప్పుడు స్టడీ ప్రిపేర్ అంటే ఇది ఈ కోచింగ్ ఖచ్చితంగా ఎగ్జామ్కి వస్తుంది, సో ఇంపార్టెంట్ కోచింగ్స్ ఇది అని అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం సార్? ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది నాకు తెలిసి అట్లాంటి వాటిని మనం గుర్తుంచుకోవద్దు, అది ఆలోచన రావద్దు. కానీ మీరన్న దాన్ని బట్టి గత ప్రశ్నాపత్రాలు ఏపీపీఎస్లో కానీ టీజీపీఎస్లో కానీ మనం చూస్తే భారతదేశ చరిత్ర 3 భాగాలు, ప్రాచీనం, మధ్యయుగం, ఆధునికం. ఈ ఆధునిక యుగం ఏది ఉందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండ్రు. యూరోపియన్లు భారతదేశానికి ఎప్పుడైతే వచ్చిండ్రో అప్పుడు ఆ ఆధునిక యుగానికి ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఆధునిక యుగ ప్రభావం ప్రస్తుతం మనకు ఉంటుంది. కాబట్టి మోడ్రన్ హిస్టరీలో ఎక్కువ మార్కులు అడుగుతాడు, తక్కువ మార్కులు మెడివల్ అడిగింది. తర్వాత సెకండ్ మనకు ఎనిషియన్లో అడుగుతుంది. ఫస్ట్ ప్రియారిటీ మోడ్రన్, సెకండ్ ప్రియారిటీ ఎనిషియన్, థర్డ్ ప్రియారిటీ మెడివల్. కానీ ఇదే వస్తుందని లేదు నాన్న. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ మనం తయారు చేయం, మనం ఏంది అభ్యర్థులం. పేపర్ ఎలా ఇచ్చినా 100% న్యాయం చేయాలి అనేది ఒక్క కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్తోనే మనం సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి అందువల్ల ఏం జరుగుతుందంటే పూర్తిగా అన్ని చదవండి. ఇదే చదివి సార్ నాకు 30 చాప్టర్లు ఉన్నాయి, ఓ 10 చదువుకొని పోతే వస్తాయా క్వశ్చన్లు అంటే, రాకపోతే ఏం చేయగలుగుతావు? రాకపోతే నువ్వేం చేయలేవు. అరే సార్ ఇదే చెప్పిండు 10 చదువుకోమన్నాడు ఏం రాలే అంటే నష్టపోయేది సార్ కాదు మీరు. కాబట్టి ఏ సిలబస్ కాపీలో ఏమి ఇచ్చిండో పూర్తిగా దాన్ని చదవండి. చదివిన తర్వాత మీరు వెయిటేజ్ గత ప్రశ్నాపత్రాలు ఎక్కడి నుంచి ఎక్కువ మాట్లాడుతుంది దాన్ని అనలైజ్ చేసుకోవాలి. అంతే తప్ప మొదటగా దీనికి ప్రాధాన్యత ఉండొద్దు. ఎగ్జామినర్ ఏదైతే సిలబస్లో మించిన పూర్తిగా చదవాలి. అది ఒకటి సార్. సార్ తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలు కానీ పోలీస్ కానీ కానిస్టేబుల్ లాంటివి కానీ వాటిలో తెలంగాణ మూమెంట్ పైన ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది సార్. అవును. సో వీటికి విద్యార్థులు ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి సార్? ఓకే సార్. విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ చరిత్ర కొంచెం ప్రాధాన్యత ఇచ్చింది, గ్రూప్స్లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ. కానీ ముఖ్యంగా మనం గమనిస్తే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటిలో ఇప్పుడు గ్రూప్ 1లో 6th పేపర్ సపరేట్గా ఉద్యమ చరిత్రకు 150 మార్కులు, అదేవిధంగా మనకు 50 మార్కులు తెలంగాణ హిస్టరీకి సంబంధించి జిఎస్కు 2 కలిపి, అంటే ఇట్లా మార్కులు వెయిటేజ్ ఉంది. అదే గ్రూప్ 2కి వచ్చేటప్పటికి 4వ పేపర్ పూర్తిగా ఉంది. మరి తెలంగాణ హిస్టరీకి సంబంధించి 2వ పేపర్లో ఉంది 20 మార్కులు, కల్చర్కు దానికి సంబంధించి మొదటి జిఎస్లో ఉంది. అదేవిధంగా ఎస్ఐకి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ 2 ఉన్నాయి. కానిస్టేబుల్కు తెలంగాణ హిస్టరీ ఉంది, మూమెంట్ లేదు కానిస్టేబుల్. కానీ మనం జిఎస్ పర్పస్లో చూసుకుంటే అన్ని మిగతా సబ్జెక్టుల కన్నా జిఎస్లో హిస్టరీకి ఎక్కువ మార్కులు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది, ఉద్యమం గత 70 ఏళ్ళ నుంచి ఎందుకు జరుగుతుంది, దాని పర్యావసనం, దాని ప్రతిఫలాలేంది, గతంలో నీళ్లు నిధులు నియామకాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంది, ఇవన్నీ భవిష్యత్ తరాలకు తెలియాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సబ్జెక్టును చేర్చింది. మన రాష్ట్రం ఏర్పడింది
కాబట్టి ఎందుకు ఏర్పడింది, గత సమస్యలు ఏమున్నాయి, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే దాన్ని భవిష్యత్ తరాలు కూడా తెలవాలి. ప్రస్తుత తరాలు కూడా కొంతమందికి తెలియదు, తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంచింది సార్. కాబట్టి ఈ ఉద్యమం అనేది బ్రహ్మాండంగా మార్కులతో ప్రియారిటీస్తూ పెట్టాడు. దాంతోపాటు తెలంగాణ చరిత్ర కూడా ఉంది. కాబట్టి దాన్ని ప్రియారిటీ పెంచినందువల్ల మనం కూడా ఆ విధంగా ఆ వైపు చదవాల్సిన అవసరం అనేది ఉంది. సార్ యాక్చువల్గా ఒక పోటీ పరీక్ష ప్రిపేర్ అభ్యర్థులు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే అతని డైలీ ప్రణాళిక ఎలా ఉండాలి, అతను రొటీన్ లైఫ్ ఎలా ఉంటే జాబ్ కొట్టచ్చు? ప్రియమైన విద్యార్థులారా, సార్ మంచి క్వశ్చన్ అడిగారు. నేను విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేద నిరుద్యోగ విద్యార్థులకు ఏం చెప్తున్నంటే, లక్షణంగా అప్పైనా సరే లక్షణంగా జాబ్ సాధించుకొని పోవాలి. ఆ విధంగా జాబ్ సాధించాలంటే రోజుకు నేను సార్ ఒక 20 గంటలు చదువుతున్నా, 4 గంటలు నిద్రపోతున్నా, ఒక 16 గంటలు చదువుతున్నా, మిగతా టైం మొత్తం నిద్రపోతున్నా, మరి నాకు జాబ్ వస్తుందా అని. టైం క్రైటీరియా కాదు. టైం ఈజ్ నాట్ క్రైటీరియా ఫర్ జాబ్ సార్. కాకపోతే ఒక 6 నెలలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా పూర్తిగా కోచింగ్ ఒక 6 నెలలు కేటాయండి. 6 నెలలు కోచింగ్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలలు మరో 6 నెలలు ఏదైతే కోచింగ్ తీసుకున్నావో ఉన్న పుస్తకాలను వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ను దగ్గర ఉంచుకొని పూర్తిగా వాటిని చదవండి, రివిజన్ చేయండి, 3 లేదా 4 సార్లు చేయండి. చేసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు పూర్తిగా ప్రాక్టీస్ చేయండి. కోచింగ్ తీసుకోవటం, ఒకటి రివిజన్ చేయటం, మూడోది ప్రాక్టీస్ చేయటం. బాగా సంవత్సరాలు విద్యార్థి కొంతమంది ఏమంటే ప్రిపేర్ అవుతారు, 4-5 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ ముందుకు పోయేటప్పటికి భయం పడి షివరింగ్ వచ్చి తప్పులు చేసి ఫెయిల్ అవుతుంటారు. కానీ ఒక పాజిటివ్ మెంటాలిటీతో ఉండండి. కనీసం ఒక సంవత్సరం టైం లాంగ్ టర్మ్ ఉండండి. ఎప్పుడు ఎంత టైం ఎరువు చదివిన కాదు, నువ్వు చదివిన టైంలో ఏదైతే 2 గంటలో 3 గంటలో 5 గంటలో ఉందో పూర్తిగా నీ మైండ్లో కూర్చున్నదా లేదా, అర్థమైందా లేదా అనేది ముఖ్యం. అందువల్ల టైం కాదు, బేసిక్గా జనరల్గా ఒక 8 నుంచి 10 గంటలు సరిపోద్ది చదవాలంటే. మిగతా టైము కొంచెం మనం ఎక్స్ట్రా యాక్టివిటీస్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఒక కోచింగ్ అయిపోయిన తర్వాత ఒక 10 గంటలు కేటాయండి, డైలీ 10 అవర్స్ కేటాయండి. చదివింది క్లారిటీగా ఉండాలి, విశ్లేషణగా ఉండాలి. అనేక రకాలుగా దాని మీద ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతుందో కూడా నీవు అవగాహన చేసుకోవాలి. అది ఒక్కటి గుర్తుంచుకోండి, టైం కాదు ముఖ్యం. చదివింది నీకు ఎంత వంటబట్టింది, ఎంత అర్థమైంది అనేది ఇంపార్టెంట్. రెండోది ప్రాక్టీస్, బబ్లింగ్, క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తావో అంత మెరుగవుతావు. తప్పు అయిందా అని రెక్టిఫై చేసుకోవాలి. సార్ ఇది తప్పు అయింది, ఎందుకు తీసుకో, పలానా పుస్తకం తీసుకొని రిఫర్ చేసుకో, లేదు పలానా లెక్చరర్ కన్సల్ట్ లెక్చర్ అడుగు, రెక్టిఫై చేసుకో, సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ ఏదైతే ఎన్ని రెక్టిఫై మిస్టేక్లు చేసుకుంటావో అంత విజయానికి నువ్వు సక్సెస్ దగ్గర అయినట్టు. ఎన్ని మిస్టేకులు రెక్టిఫై చేసుకుంటావో అంత సక్సెస్ దగ్గర అయిన. కాబట్టి నేను 3 చెప్తున్నా, టైం క్రైటీరియా కాదు. కోచింగ్ ఉన్నప్పుడు ఎట్లా మనం చదవలేము, ఉదయం కోచింగ్ వస్తే ఈవినింగ్ అవుద్ది, ఏదో 1 గంట 2 గంటలు ఉంటే చదువుకోవచ్చు. కోచింగ్ అయిపోయినాక ఒక డైలీ 10 to 12 అవర్స్ చదవండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్లో పోయిన తప్పులను రెక్టిఫై చేసుకోండి, విశ్లేషణ చేసుకోండి, ముందుకెళ్ళండి. సార్ భారతదేశ చరిత్ర, రాష్ట్ర చరిత్రలో ముఖ్యమైన అంశాల గురించి చెప్పండి సార్. ఓకే సార్, చాలామంది విద్యార్థులు కూడా నన్ను ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను మొన్న రీసెంట్గా కూడా ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చా. ఈ సిలబస్ ఏంది, ఎట్లా ఉండాలి ఏందనేది కొంతమంది మంత్రులను కూడా కలిసి నేను మెమోరాండాలు ఇచ్చా. దానిపై నేను ఏం చెప్తున్నా అంటే, మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు భారతదేశం చదివేటప్పుడు పైన భారతదేశంలో ఉన్నప్పుడు సింధు నాగరికత ఉంది, కింద ఎవరు ఉన్నారు, అక్కడ మౌర్యులు ఉన్నారు, కింద ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా వ్యాపారాలు కానీ వర్తకం కానీ లేదా రాజుల మధ్య కానీ సాంస్కృతిక సంబంధాలు ఏమైనా ఉన్నాయా, అట్లాంటి మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాను. అక్కడ ఉత్తర భారతదేశంలో ఖిల్జీలు తుగ్లకులు ఉన్నప్పుడు దక్షిణాన శాతవాహనుల ఏది మన కాకతీయ రాజ్యం ఉంది, కాకతీయులకు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, ఉంది. మరి ఎవరెవరు దండయాత్రలు చేసి రాజ్యాన్ని ఎలా జయించారు, లింకప్ అయింది. ముఖ్యంగా వారి సామాజిక ఆర్థిక అంశాల మీద దృష్టి ఎక్కువ పెట్టాలి. రెండోది అదే మొఘల్స్ ఉన్నారు, మొఘల్స్ ఉత్తరాన ఉన్నప్పుడు దక్షిణాన ఎవరు ఉన్నారు, ఎవరు పరిపాలిస్తున్నారు, మొఘల్స్ పరిపాలించినప్పుడు ఇక్కడ కుతుబ్ షాయిలు ఉన్నారు, మరి వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఏమైనా ఉందా, అట్లా. నెక్స్ట్ మన రాష్ట్రం ఏపీ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర అవుతున్నాం. శాతవాహన్లో, తూర్పు చాళుక్యులో లేదా కాకతీయులో విజయనగర రాజులు, విజయనగర రాజు చదివినప్పుడు పక్కన బహుమనీయులు ఉన్నారు, బహుమనీయులకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, సంబంధం ఉంటే ఏం సంబంధం ఉంది, వర్తక వ్యాపారంలో ఉందా, యుద్ధాలతో సంబంధం ఉందా, సాంస్కృతిక సంబంధం ఉందా. అంటే ఒకటి రాష్ట్ర చరిత్ర చదివేటప్పుడు అది తెలంగాణ కానీ ఏపీ కానీ మన చుట్టూన్న వాళ్ళు ఎవరు, నెంబర్ 1, మనతో పాటు ఉత్తర భారతదేశం ఎవరు ఉన్నారు, ఈ లింకప్ ఉన్న అంశాలు, ఈ లింకప్ ఉన్న వాటి మీద క్వశ్చన్ అడుగుతాడు. డైరెక్ట్గా ఎన్నో కాశ్మీర్లో రాజు ఉన్నాడు, మనకు సంబంధం, వానికి మనకు సంబంధం లేదు, లేనప్పుడు చదవాల్సిన అవసరం లేదు. మనకున్న సంబంధం ఏంది, మనకు పొరుగులకు సంబంధం ఏంది,
దాని మీద క్వశ్చన్లు అట్లాంటి వాటి మీద ఒక స్పెషల్గా ఫోకస్ చేయాలి విద్యార్థి. చేసినప్పుడు క్వశ్చన్లు బిట్లు ప్రతి దానిలో కూడా 50 మార్క్స్ అక్కడి నుంచి వస్తుంటాయి. అట్లా చదువు, అట్లా అనలైజ్ చేసుకొని చదవాలి. మరి బ్రిటిష్ వారు యూరోపియన్లు వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉందా? ఒక బొబ్బిలి యుద్ధం జరిగింది, చందుర్తి యుద్ధం జరిగింది, మచిలీపట్నం సంధి జరిగింది. పోర్చుగీస్ వారు వచ్చి వ్యాపారం చేసుకున్నారు, బ్రిటిష్ వారు వచ్చి మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకున్నారు, డచ్ వాళ్ళు వచ్చి మచిలీపట్నం సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. విజయనగర రాజులు ఎవరికి సహకరించారు? ఎవరిని ఓడించి ఆనంద గజపతులు కానీ ఇతరులకు ఉన్న సంబంధాలు ఏంటి? మరి మద్రాసును ఆఖరిపై చేసినప్పుడు మనకు చంద్రగిరి రాజుకు మనకున్న సంబంధం ఏంది, వాళ్ళకు బ్రిటిష్ సంబంధం ఏంది? ఇట్లా సంబంధం ఉన్నది ఎక్కువ చదివినప్పుడు ఏంటంటే క్వశ్చన్లు వాటి మీద ఫ్రేమ్ అవుతుంది. ఒక్కటే ఏ మూలకున్న రాజు గురించి చదివితే ఏంటంటే మనకు సంబంధం లేదు, మనకెందుకు? మనకు సంబంధం ఉన్నది ఏంటి ఉన్నప్పుడు చదివినప్పుడు ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. పూర్తిగా అట్లా ఎక్కువ దృష్టి పెడుతూ మిగతా కూడా చదవండి. చదివినప్పుడు మీరు అన్నట్టు ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది సార్. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే నోటిఫికేషన్ చాలా డిలే చేస్తున్నాయి సార్. పిల్లలేమో కొన్ని సంవత్సరాల తరబడి చదువుకుంటా నోటిఫికేషన్ డిలే అవుతా ఇట్లా హాస్టల్ ఎక్స్పెండిచర్ పెట్టుకోవడం కానీ ఎలా అవుతున్నాయి. సో మీరు ప్రభుత్వానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటిఫికేషన్ తొందరగా విడుదల చేయాలని మీరేం చెప్తారు? రాష్ట్రాలు మీరు ఇచ్చే విన్నపం ఏంటి? నేను నిజంగా నేనేం చెప్తున్నా సార్ అంటే నిరుద్యోగులన్నా నిరుద్యోగ అభ్యర్థులన్నా విద్యార్థులన్నా నాకు చాలా ప్రేమ. ఫస్ట్ ప్రియారిటీ ప్రభుత్వాన్ని నోటిఫికేషన్లు ఇచ్చి విద్యార్థులను ఆదుకోండి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని ఒక తల్లిదండ్రుల మీద నమ్మకంతో విద్యార్థులు లెక్చరర్ల మీద నమ్మకంతో ఖర్చు పెట్టుకొని గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణానికి వచ్చి కోచింగ్లు తీసుకుంటారు. మరి వాళ్ళు సంవత్సరాలు చదవాలంటే ఎవరి వల్ల కాదు. ఇప్పుడు మనకు రేషన్ కార్డులు తీసుకొని బియ్యం తీసుకుంటున్నా ఉంటే వాడు పేదోడు అని లెక్క. అటువంటి వ్యక్తి 100,000 ఖర్చు పెట్టుకుని 1,000 రూపాయలు హాస్టల్లో కడుతూ కోచింగ్ సెంటర్లు పెడుతూ ఖర్చు డబ్బులు పెడుతూ చదవాలంటే కష్టం. కానీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చక్కని అకాడమిక్ ప్లాన్ లాగా తయారు చేయండి, ఇయర్ ప్లాన్ తయారు చేయండి, లేకుంటే క్యాలెండర్ని విడుదల చేయండి నోటిఫికేషన్కి సంబంధించి. ఆ నోటిఫికేషన్ ఎన్ని ఉద్యోగాలు అనేది ముఖ్యం కాదు, ఉన్న ఉద్యోగాలను కరెక్ట్ టైంకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కోర్టుల చుట్టూ తిరగకుండా విద్యార్థులకు న్యాయం చేస్తే పరీక్షలు నిర్వహిస్తున్నామా లేదా? ఏ పరీక్షలు మనం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ చూసుకుంటే ఎందుకు క్వశ్చన్ పేపర్ లీక్ అయితే లేవు? ఎందుకు ఒక 10 మంది ఎగ్జామ్ పెడుతున్నారు? దేశం మొత్తం మీద పెడుతున్నారు కదా, మరి చిన్న రాష్ట్రాలు మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం? అంటే మన వల్ల కాదా, లేకుంటే మనం న్యాయం చేయలేమా, మనలో అవినీతి ఉందా, ఏంటి కారణం? మీరు అనేక రకాల అంశాలు తీసుకొని ఇరు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చూస్తారు, కానీ విద్యా ఉద్యోగం ముఖ్యం. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణాల్లో కానీ అనేక రకాల హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మొక్క వేర్లు కరెక్ట్ లేవు. మొక్క వేర్లు కరెక్ట్ ఉండాలి. విద్యార్థి చిన్నప్పుడు ఎదిగినప్పుడే మొక్క వంగ అనేది మానవ వంగున. నువ్వు చిన్నప్పుడే వానికి నైతిక విలువలు లేకుండా విద్య కరెక్ట్ లేకుండా అదేవిధంగా అట్లాంటి విద్య చెప్తుంటే పెద్ద అయిన తర్వాత ఎట్లా వస్తుంది? రాదు. కాబట్టి ప్రాథమిక విద్యను డెవలప్ చేయండి. దానికి తోడు మీరు ఇచ్చే అకాడమిక్ ప్లాన్ లేదా పోటీ పరీక్షల క్యాలెండర్ ఏదైతే ఉందో కరెక్ట్గా సిస్టమ్ ప్లాన్ చేయండి. మంచిగా మీరు ప్రిపరేషన్ అంటే ప్లాన్ తయారు చేస్తే మాలాంటి వ్యక్తులను కూడా లెక్చరర్ల అనుభవంతో మేము కూడా మీకు సహకరిస్తాం. ప్రభుత్వానికి మేము కూడా పేద విద్యార్థులకు ఫీజు కట్టకుండా చాలామందిని కూడా ఫ్రీగా కోచింగ్ ఇవ్వడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉంటాం. కాబట్టి అందువల్ల నిరుపేదలైన విద్యార్థుల జీవితంలో ఆర్థికంగా సామాజిక వెనుకబడిన వారి మొహాల్లో చిరునవ్వులు తెప్పించడమే మన లక్ష్యం. కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణించాలి. ఆ దిశగా ప్రయాణిస్తే వాళ్ళ ఆనందం కానీ వాళ్ళ జీవితం కానీ కుటుంబాలను బాగుపడతాయి. ప్రభుత్వాలు ఒకసారి దీన్ని ఆలోచించి సరైన క్యాలెండర్ని విడుదల చేయాలని ఇరు ప్రాంతాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మరో చిన్న ప్రశ్న సార్, చాలామంది గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు కానీ ఇంకా గృహిణీలు కానీ సో ఇట్లా మహానగరాలకు వచ్చి చదువుకోలేని పరిస్థితి ఉంటుంది సార్. సో వాళ్ళు ఇంటి దగ్గర నుంచే సొంతంగా ప్రిపేర్ అయ్యి ఒక గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సరే కానిస్టేబుల్ కానీ డిఎస్సి లాంటి ఉద్యోగం కొట్టాలంటే ఎలా సార్? గ్రామీణ ప్రాంత ముఖ్యంగా మహిళామణులకు లేదా నిరుద్యోగ మహిళలకు పేదరికంలో ఉన్నవారికి అమ్మా నేను ఒకటే మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మనం ఎంతో డబ్బు వృధాగా ఖర్చు చేస్తున్న సందర్భాన్ని బట్టి గురజాడ అప్పారావు అంటారు, చిరిగిన చొక్కానైనా కొనుక్కో, ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కోని. అయితే నేనేమంటున్నానంటే కట్టలేని పరిస్థితుల్లో మీరుంటే కోచింగ్ ఇవ్వడానికి మేము ఉన్నాం. కానీ భోజనం ఇక్కడ చేసినా ఊర్లో చేసినా ఒకటే. నేను అంటున్నా 10 రూపాయలు అప్పైనా సరే లక్షణంగా జాబ్ సాధించుకోండి, లైఫ్ సెట్ అవుతుంది. డబ్బుల గురించి క్రైటీరియా కాదు. సమాజంలో ఎంతోమంది అవగాహన ఉన్నోళ్ళు ఉన్నారు, చేతి అందించే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాటి సహకారంతో మా సహకారంతో అందరికీ కూడా విద్య అందిస్తాం తక్కువన. కాకపోతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇప్పుడు ఆన్లైన్ అనేది ఒకటి ఉంది, కానీ మీరు అంత ఎఫెక్టివ్గా దాన్ని వినలేరు, అర్థం చేసుకోలేరు, మీకు అది క్లారిటీ రాదు. దానివల్ల సబ్జెక్ట్ రాని వల్ల టైం వేస్ట్ అవుద్ది, సక్సెస్ కాలేరు. కానీ
ఏదో కొంత ఓపిక తెచ్చుకొని ఇక్కడికి రండి. దానికి మాలాంటి వారి సహకారం ఉంటుంది, మీలాంటి ఛానల్ వాళ్ళ సహకారం ఉంటుంది సార్. సాక్షి తరపున వీళ్ళందరం కలిసి ఒక మంచి ప్రయత్నం చేద్దాం. విద్యార్థులందరికీ ఇరు రాష్ట్రాల్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా వాళ్ళని తయారు చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.